జగన్మోహన్ రెడ్డి ఏంటి హిందువా కాదు కదా, క్రిస్టియన్. అసలు వీడి దోపిడీ అంటే హిందుత్వం మీద ఆ హిందువులు కదా వాళ్ళు ఏం చేయలేరు, మీరు ఎందుకు ఇలా చేయట్లేదు అని చెప్పి పరిస్థితి ఎవరైనా ముందుగా క్వశ్చన్ చేశారు కదా, క్వశ్చన్ చేసి దొంగ కేసులు పెడతారు. అసలు హిందూ ధర్మాన్ని రక్షించగలిగిన శక్తి ఉందా లేదా? మేనిఫెస్టో తయారు చేసింది నేను కాదు, ఈ ఫస్ట్ పాయింట్. నేనేం చేస్తాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనతో పాటు ఒక ప్రత్యేక అతిథి ఉన్నారు. ఏ విషయాన్నైనా సరే సూటిగా స్పష్టంగా మాట్లాడే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్ శ్రీ పి విష్ణుకుమార్ రాజు గారు. నమస్కారం సార్. నమస్తే అండి సార్. చాలా సంతోషం, ముందుగా ధన్యవాదాలు ఈ ఇంటర్వ్యూ చేసే అవకాశం మాకు ఇచ్చినందుకు. సార్, ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో హిందుత్వం పరిస్థితి ఏమిటి అంటే ఏం చెప్తారు సార్? దారుణంగా ఉందండి. కన్వర్షన్స్ బ్రహ్మాండంగా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి, దాంట్లో ఏమి డౌట్ లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత దారుణంగా తయారైందంటే, ఆఖరికి హిందువుగా ఉన్న చంద్రశేఖర్ రెడ్డి అనే ఎమ్మెల్యే లేదు మనకి ఈ క్రిస్టియన్ ముఖ్యమంత్రి ఉండాలి, ఈసారి జగన్మోహన్ రెడ్డి రావాలి అంటే ప్రత్యేకించి క్రిస్టియన్ అనే భావన పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కూడా మాట్లాడుతున్నారు. ఎవరైనా ఉండొచ్చు ముఖ్యమంత్రి, అంతేగాని మనకి ఆంధ్ర రాష్ట్రానికి క్రిస్టియన్ అయిన జగన్మోహన్ రెడ్డి ఉండాలి అని చెప్పడం అనేది దిస్ ఇస్ డెఫినెట్లీ నాట్ అప్రిషియేటెడ్ అండ్ నోబడీ విల్ లైక్ ఇట్. ఇది ఒక్కటే కదా సార్, మీరు చూస్తుంటే గత 4 ఏళ్లుగా ఏ వ్యవస్థలో చూసినా కూడా మాక్సిమం క్రిస్టియన్ ఎంప్లాయీస్, లేకపోతే నిన్న ముందు చూసుకుంటే ఎస్పీ యూనివర్సిటీలో కూడా సెమీ క్రిస్మస్ వేరేట్. టీటీడీ అంటే హిందువులకు సంబంధించిన వ్యవస్థ, అటువంటి వ్యవస్థ ఇన్ఫాక్ట్ ప్రభుత్వ ఫండ్ కూడా కొంత యాడ్ అవుతుందంటారు. అటువంటి వ్యవస్థలో ఒక మతపరమైన కార్యక్రమాన్ని ఎలా జరిపిస్తారు హిందువులకు సంబంధించిన దాన్ని? ఇట్లాంటివి జరిగినప్పుడు ఎందుకని ఎవరు కూడా ఖండించడానికి ముందుకు రావాలి? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఏంటి హిందువా కాదు కదా, క్రిస్టియన్. ఆయనకి మెప్పు పొందడం గురించి ఆ ఎస్వి యూనివర్సిటీలో మీరు ఏదైతే చెప్తున్నారో నేనైతే నాకు వ్యక్తిగతంగా అడిగలేదు. బట్ ఇఫ్ దట్ ఈస్ కరెక్ట్, దెన్ ఆయన మెప్పించడం గురించి లేకపోతే ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడం గురించి వాళ్ళు చేస్తున్నారు. అంటే మాకు ప్రత్యేకంగా హిందువులుగా లేకపోతే హిందుత్వ వల్ల మా ఆందోళన ఏంటంటే సార్, 4 సంవత్సరాల క్రితం ఒక ఎంపీగా రాసిన లేఖను బట్టి రాష్ట్రపతి కార్యాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. రాష్ట్రంలో జరుగుతున్న విచ్చలవిడి మత మార్పిడి మీద ఒక నివేదిక ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వం ఈ రోజుకి కూడా దానికి సమాధానం ఇచ్చినట్టుగా ఎక్కడ రాలేదు. వాళ్ళు ఎవరండి? వాళ్ళు రాస్తే మరి ప్రభుత్వం సమాధానాలు ఇచ్చిన దానికి దే డోంట్ బాదర్. ఆయన నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని పట్టించుకోరు. నిధులు మార్పిడి మొత్తము ఆఖరికి టీటీడీ నిధులు కూడా అక్కడ ఉన్న తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కి కొంత శాతం ఇవ్వాలి అనే ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ మన భానుప్రకాష్ రెడ్డి గారు కోర్టులో వేసి దాన్ని ఆపడం జరిగింది. టెండర్లు కూడా కాల్ఫర్ చేశారు. సో అంత ధైర్యంగా చేస్తున్నారంటే ఇది చాలా వీడి దోపిడీ. అంటే హిందుత్వం మీద ఆ హిందువులు కదా వాళ్ళు ఏం చేయలేరు, మనమే డామినేట్ చేస్తాము అనే భావనతోటి ఉన్నప్పుడు అదే జరుగుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో హిందుత్వం యొక్క మనుగడ ఎలా సార్? ఏ విధంగా? ఇప్పుడు మీరు హిందూ డిక్లరేషన్ డిమాండ్ పెట్టారు, చాలా రియల్లీ అప్రిషియేట్ దాట్. అది హిందూ ధార్మిక పరిషత్తు సంస్థ పేరున మీరు చేస్తున్న ప్రయత్నానికి ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ అండ్ అప్రిషియేటెడ్. అండ్ మిగిలిన వాళ్ళు చేయొద్దు అని అంటలేదు. అనదర్ గుడ్ థింగ్ ఇస్ మిగిలిన అదర్ మైనారిటీస్ కి ఇస్తున్న వాళ్ళేమో ఆపండి అని చెప్పి మీరు చెప్పడం లేదు. మీరు ఆస్కింగ్ ఫర్ యువర్ ఓన్ డిమాండ్స్, దట్స్ ఫైన్. ఇట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిందూస్ కి మీరు గురించి మీరు చేస్తున్నారు, సంతోషం. రాబోయేది ఎలక్షన్ సీజన్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పర్టికులర్ గా హిందువులకి మీ తరఫున వ్యక్తిగతంగా ఒక సందేశం అడిగితే మీరు చెప్తారు? ఇక్కడ కేవలం హిందువులే ఉండాలి అనేది కాదు. ఇక్కడ దురదృష్టం ఏంటంటే క్రిస్టియన్ మతమైన జగన్మోహన్ రెడ్డి, అతను క్రిస్టియన్ అని చాలా మందికి తెలియదు. కానీ ఆయన చేస్తున్న దుర్మార్గపు పనులు తప్పనిసరిగా ప్రతి ఒక్క హిందువు కూడా దానిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. దాని ప్రకారంగా వచ్చే ఎలక్షన్స్ లో వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం. అంటే ఇక్కడ హిందువులు ఆలోచించుకోవాలని మీ కోరుకునేది ఏంటంటే సార్, రాష్ట్రంలో సుమారు కొన్ని వందల దేవాలయాల మీద దాడులు జరిగాయి.
ఈ రోజు వరకు నిందితుల్ని కాదు కదా, కనీసం అనుమానితులు కూడా పట్టుకోవాలి. మనకి కోతబెట్ట దూరంలో ఉన్న రామతీర్థంలో చూసుకుంటే ఈ రోజు హిందువులందరూ ప్రాణప్రదంగా చూసుకున్న రాముడి విగ్రహాన్ని తలకాయ నరికితే పట్టించుకున్న దిక్కు లేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి సంగతి అయితే సరే, ఒక బాధ్యత గల వ్యక్తి, చట్టాలను అమలు చేయించాల్సిన వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి క్షేత్రానికి వెళ్ళి డిక్లరేషన్ సంతకం పెట్టడానికి కూడా ఆయన ఎందుకు అంత అహంభావం భావిస్తున్నారేమో అనిపిస్తాం. అంటే అది హిందువుల పట్ల నిర్లక్ష్యమా లేకపోతే నిరంకుశత్వం అనుకోవాలి? ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది ఏంటంటే ఒక ప్రొపరేటర్ బిజినెస్, ఆయనకి ఇంకా వేరే పార్ట్నర్స్ ఉండదు. ప్రొపరేటర్షిప్ లో మళ్ళీ పార్ట్నర్స్ వేరే ఉండదు, సింగిల్ మ్యాన్ షో, మొత్తం అంతా డిక్టేటర్ విధంగా జరుగుతుంది. ఆయన ఏమనుకుంటే అదే జరుగుతుంది. ఆయన కాదని అడిగే ధైర్యం ఎవరికి లేదు. మీరు ఎందుకు ఇలా చేయట్లేదు అని చెప్పి పరిస్థితి ఎవరికైనా ఉందా క్వశ్చన్ చేసే అధికారం? క్వశ్చన్ చేసి దొంగ కేసులు పెడతారు, మళ్ళీ అరెస్టులు చేస్తారు, రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. వచ్చే ఎలక్షన్స్ వెరీ వెరీ క్రూషియల్ ఎలక్షన్స్. ఇది అసలు హిందూ ధర్మాన్ని రక్షించగలిగే శక్తి ఉందా లేదా, లేకపోతే ఓన్లీ అరాచకాన్ని ప్రోత్సహించవలసిన పరిస్థితి ఉందా అనేది వచ్చే ఎలక్షన్స్ లో డిసైడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఈ హిందూ డిక్లరేషన్ డిమాండ్స్ విషయానికి వస్తే మేము ఒక 7 పాయింట్స్ తో మీ దగ్గరికి రావడం జరిగింది సార్. అందులో చట్టబద్ధత కలిగిన హిందూ కమిషన్ కావచ్చు, లేకపోతే రెండోది దేవాలయాలను హిందూ దేవాదాయ శాఖ నుంచి విముక్తి చేయడం, అదేవిధంగా దేవాలయాల ఆస్తులు, అదేవిధంగా టీటీడీ మరియు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ని ఆర్టీఐ పరిధిలోకి తేవడం, ఇక దేవాలయాల అభివృద్ధికి దేవాలయాల నిధులు వాడటం, అర్చక పురోహితుల సంక్షేమానికి ఆ నిధుల్ని ఖర్చు పెట్టడం, ఇక దేవాదాయ శాఖ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఏవైతే ఆస్తులు ఉంటాయో వాటికి సంబంధించిన శ్వేతపత్రం విడుదల చేయాలి. అదేవిధంగా ప్రభుత్వ నిధులను సంస్కృత భాష, గోరక్షణ, వేద పాఠశాల మరియు ధార్మిక పరిరక్షణ కోసం కేటాయించాలని అడుగుతున్నాం సార్. ఈ డిమాండ్స్ ని మేము మీ ద్వారా కోరుకునేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో చేర్చడానికి మీ వంతుగా మాకు సహకరిస్తారా అని చెప్పి సరైన ఈ మీడియా. ఇది మేనిఫెస్టో తయారు చేసేది నేను కాదు, ఈ ఫస్ట్ పాయింట్ నేనైతే చేస్తాను. నేనైతే కానీ చేయవలసింది పెద్దలు చేయాలి. దానిపైన పొలిటికల్ నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయని చెప్పి, ఇది రాజకీయ పార్టీ, ఇది మాది ధార్మిక సంస్థ కాదు. భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ కోణంలో వారు ఏది మంచిదా ఏది కరెక్టా కాదా అనేది రాష్ట్ర అధ్యక్షుడు వారు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే మిగిలిన వాళ్ళ పై లెవెల్లో కూడా ఇంకా ఢిల్లీలో ఉన్న పెద్దల దృష్టి కూడా తీసుకుని చేయవలసిన స్థితి ఉంటుంది. ఆ స్థాయి చాలా చిన్న స్థాయి కంపేర్ టు అదర్ పీపుల్. తప్పకుండా. కాకపోతే ఇక్కడ మీరు పెట్టిన ఈ డిమాండ్స్ లో ఏ ఒక్క డిమాండ్ కూడా ఇతర మతాల మనోభావాలను దెబ్బతీసేది కాదు, ఏ పార్టీ యొక్క సెక్యులర్ అవుట్ఫిట్ కి భంగం కాదు. అంటే ఇతర మతాలకి ఇచ్చే కేటాయింపు గురించి ఏమీ మాట్లాడకుండా కేవలం హిందువులకి ఏం కావాలనే పాయింట్స్ మాత్రమే తీసుకున్నాం సార్. కాబట్టి ఇటువంటి మీలాంటి పెద్దలు అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్తారని, మేనిఫెస్టోలో వచ్చేలా ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. తప్పనిసరిగా మా ప్రయత్నం నేను చేస్తాను. థ్యాంక్ యూ సార్. నమస్తే.